వెల్కమ్ టు ఎన్ కెరియర్స్. గత 20 ఏళ్లుగా మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ ఫుడ్ న్యూట్రిషన్ కోర్సులలో ఎంతో మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ విద్యారంగంలో అగ్రగామిగా పేరుగాంచిన సంస్థ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్. ఈ విద్యా సంస్థలో చదువుకున్న విద్యార్థులు ఇప్పటికీ దాదాపు 20,000 మందికి పైగా దేశ విదేశాల్లో ప్రముఖ 5 స్టార్ హోటల్స్, మల్టీనేషనల్ కంపెనీస్, ఏవియేషన్ ఇండస్ట్రీ, కార్పొరేషన్ హాస్పిటల్స్, ఫుడ్ ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్, గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సంస్థల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఉన్నత ఉద్యోగులుగా స్థిరపడ్డారు. విశాఖపట్నంలోని ద్వారకా నగర్ మరియు సాగర్ నగర్, హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్, రామ్ నగర్, మియాపూర్, షేర్లింగంపల్లిలో 5 క్యాంపస్లను సన్ ఇంటర్నేషనల్ విజయవంతంగా నడుపుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తోంది. సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ కోర్సుల యొక్క ప్రత్యేకతలు, వాటి వల్ల భవిష్యత్తు ఉపయోగాలు మనతో చర్చించడానికి సన్ ఇంటర్నేషనల్ చైర్మన్ శ్రీకాంత్ జాస్తి గారు మనతో ఉన్నారు. వారితో చర్చించే ముందు సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ యొక్క ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లని ఏవీ రూపంలో చూద్దాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ అండి. యా అండి, సో ఏవీలో చూసాం, కోర్స్కి డీటెయిల్స్కి చెప్పారు. ఏవీలో డీటెయిల్డ్గా మీరు చెప్తారా మీ మాటల్లో? డెఫినెట్గా అండి. సన్ ఇంటర్నేషనల్ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ని, అంటే ఆల్మోస్ట్ 20,000 ప్లస్ స్టూడెంట్స్కి ఇవాళ రోజున ఎడ్యుకేట్ చేయటం కానీ, వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇవ్వటం కానీ, అలాగే ఫైనల్గా ప్లేస్మెంట్ ఇవ్వడంలో చాలా సక్సెస్ఫుల్గా మనం చేయగలిగామండి. ఇవాళ రోజున మొత్తం టోటల్గా మనకి 9 క్యాంపసెస్ ఉన్నాయండి. దాంట్లో 4 హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలు, 5 డిగ్రీ కాలేజ్ అనమాట. వీటిలో కూడా ఈ 9 క్యాంపస్ కలిపి ఇప్పుడు ఆల్మోస్ట్ 8,000 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే అన్నీ కూడా ఇంటర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మాస్టర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కాబట్టి అందరూ కలిపి ఒక 8,000 స్టూడెంట్స్ ఉంటారు. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 2,000 స్టూడెంట్స్ బయటకు వెళ్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ ఒకటే కాదండి, వాళ్ళకి సోషల్ అవేర్నెస్, అలాగే వాళ్ళకి మంచి ప్రాక్టికల్స్, మంచి ఇంటర్న్షిప్స్ ఎందుకు ఇస్తామంటే అండి ప్రాక్టికల్ నాలెడ్జ్, అంటే కాలేజీలో ఏదైనా మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పించింది వాళ్ళు లైవ్గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా దాని మీద చాలా పట్టు సాధించగలుగుతారు, చాలా గ్రిప్ సాధించగలుగుతారండి. సో దాని మూలంగా ఇంటర్న్షిప్స్ అన్నది చాలా మెయిన్గా మేము కన్సిడర్ చేస్తాం. ఎవ్రీ స్టూడెంట్ సెకండ్ సెమిస్టర్ నుంచే ఇంటర్న్షిప్స్ చేయటం మూలంగా అతనికి మంచి ఎక్స్పోజరే కాకుండా స్టూడెంట్కి చాలా బెనిఫిట్ అయ్యే ఒక 20,000 25,000 రూపీస్ స్టైఫండ్ అండి. అంటే మంత్కి అంత డబ్బులు ఆ టైంలోనే సంపాదించడం, అంటే డిగ్రీలోనే సెకండ్ సెమిస్టర్ నుంచి సంపాదించడం, అలాగే ఎంబీఏలో సెకండ్ ఇయర్ నుంచి సంపాదించడం చేస్తాం అనమాట. అలా అంత సంపాదించినప్పుడు వాళ్ళకి ఏంటంటే చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బాగా పెరుగుతాయండి. కోర్స్ కంప్లీట్ అయ్యేపాటికి డెఫినెట్గా దానికంటే ఎక్కువ శాలరీతో వాళ్ళకి ప్యాకేజెస్ వస్తాయి. వై? బికాస్ దే ఆర్ ఏబుల్ టు డూ ఎడ్యుకేషన్, అంటే బాగా థియరీ క్లాసెస్ నేర్చుకుంటున్నారు, ప్రాక్టికల్స్ నేర్చుకుంటున్నారు. ఆ నేర్చుకున్న ప్రాక్టికల్స్ని లైవ్గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నారు ఇండస్ట్రీలోకి వెళ్ళి. దాంతోపాటు వాళ్ళకి అక్కడ ఎలా ఎంప్లాయీస్ ఎలా ఉంటారు, కొలీగ్స్ ఎలా ఉంటారు, అంటే ఆర్గనైజేషన్ బిహేవియర్ ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా నేర్చుకుంటామే కాకుండా వాళ్ళకి ఆ స్టైఫండ్ వచ్చే దాంతో చాలా కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. సో దే విల్ బీ ఇంప్రూవింగ్ డే బై డే అండి. అంటే చాలా బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటారనమాట అకాడమిక్స్లో కానీ అన్ని విధాల 360 డిగ్రీస్లో. సో దాని మూలంగా ప్లేస్మెంట్ అన్నది కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అండి. అండ్ వీ హ్యావ్ టైఅప్స్ విత్ వేరియస్ కంపెనీస్, అన్ని కంపెనీస్తో, సాఫ్ట్వేర్ కంపెనీస్, ఐటీ సెక్టర్స్, మల్టీనేషనల్ కంపెనీస్, కార్పొరేట్ బ్యాంక్స్, కార్పొరేట్ హాస్పిటల్స్, 5 స్టార్ హోటల్స్, 5 స్టార్ డీలక్స్ హోటల్స్, ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే అంటే అమెరికా, యూరోప్, లేదంటే కనుక మన దుబాయ్, థాయిలాండ్, మలేషియా, సింగపూర్ ఇలాంటి కంట్రీస్లో అయితే 7 స్టార్ హోటల్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. కాబట్టి అక్కడ 7 స్టార్ హోటల్ ప్రాపర్టీస్లో కూడా మేము టైఅప్స్లో ఉన్నాం. కాబట్టి మా స్టూడెంట్స్ అందరికీ కూడా అలాంటి ప్లేసెస్లో ఉద్యోగాలు ఇవ్వడంలో మేము చాలా సక్సెస్ఫుల్గా ఇప్పుడు దాకా చేయగలుగుతున్నాం. ఇన్ ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా పేరెంట్స్, స్టూడెంట్స్ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా చేయగలుగుతామండి. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్. 4 హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో దేర్ ఆర్ సో మెనీ కోర్సెస్ అండి. హోటల్ మేనేజ్మెంట్ సంబంధించి ఇంటర్లోనే హోటల్ మేనేజ్మెంట్ చదవచ్చు, అలాగే డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్ చదవచ్చు, అలాగే ఎంబీఏలో కూడా హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ చాలా ఈజీగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. అందుకని చెప్పే పిల్లలు కూడా చాలా ఎంకరేజింగ్గా ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఏంటంటే స్టూడెంట్స్ చాలా అటెండెన్స్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రాక్టికల్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఇది. సో ఈ ప్రోగ్రామ్స్ చేయడం మూలంగా ఏంటంటే స్టూడెంట్స్కి అటెండెన్స్ మెయింటైన్ చేయకపోతే మాత్రం ప్రాక్టికల్స్ మిస్ అయితే తను నేర్చుకున్నంత వృధా అయిపోతుందండి. సో ఎప్పుడైతే ఆర్గనైజేషన్లోకి, ఇండస్ట్రీలోకి వెళ్తాడో అక్కడ వాళ్ళకి ఎక్కువగా ప్రాక్టికల్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు చేయాల్సిన పని ఎక్కువ ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా చదువుకునేటప్పుడు నేర్చుకుంటే చాలా బాగా సక్సెస్ అవుతారు. అలాగే డిగ్రీ కాలేజీలు 5 ఉన్నాయండి. వైజాగ్లో 2 ఉన్నాయి, హైదరాబాద్లో 3 ఉన్నాయి. ఈ మొత్తం 5 కాలేజీలో కూడా
బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక ప్రోగ్రాము, దాంట్లోనే స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ లైక్ బిజినెస్ అనలిటిక్స్, అలాగే ట్రావెల్ అండ్ టూరిజం, ఈ 2 స్పెషలైజేషన్తో చేయొచ్చు, లేదంటే జనరల్ బీబీఏ కూడా చేయొచ్చు. అలాగే బీకామ్ కంప్యూటర్స్ అన్న ప్రోగ్రామ్ ఆఫర్ చేయడం జరుగుతుందండి. బీకామ్ కంప్యూటర్స్ చేసిన పిల్లలకి వాళ్ళ రోజున సాఫ్ట్వేర్ కంపెనీస్లో, ఐటీ సెక్టర్స్లో మేము ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నాం అనమాట. అలాగే ఫైనాన్షియల్ సెక్టర్స్, కార్పొరేట్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా మనం చేయగలుగుతున్నాం. అలాగే బీఎస్సీకి సంబంధించి అంటే బైపీసీ నుంచి వచ్చే పిల్లలకి బీఎస్సీ కోర్సెస్ చేయడానికి చాలా ఇష్టపడతారు. వాళ్ళకి బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనే ఒక ప్రోగ్రాము, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ అనే ఒక ప్రోగ్రామ్ ఆఫర్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రోగ్రామ్ ఎంపీసీ, బైపీసీ చదివిన పిల్లలు ఈ ప్రోగ్రామ్ చేస్తే చాలా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా వాళ్ళు లీడ్ చేయగలుగుతున్నారు వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ని. అలాగే ఎంబీఏ, జనరల్ ఎంబీఏ విత్ 4 స్పెషలైజేషన్స్ అండి. మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్ అండ్ ఐటీ. సెకండ్ ఇయర్లో స్టూడెంట్ కెన్ చూస్ ఎనీ 2 స్పెషలైజేషన్స్ అనమాట. చాలా కాలేజీలో సింగిల్ స్పెషలైజేషన్ ఉంటుంది, బట్ మన కాలేజీలో ఏంటంటే డ్యూయల్ స్పెషలైజేషన్ చేసే అవకాశం కూడా ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే అండర్లైన్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్ కనుక 85% అటెండెన్స్ మెయింటైన్ చేసి రెగ్యులర్గా కాలేజ్కి వచ్చి డిసిప్లిన్గా ఉండి వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లోనే కనుక సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ చేయగలిగిన పిల్లలకి డెఫినెట్గా మేము 100% ప్లేస్మెంట్ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపే వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. కోర్స్ కంప్లీట్ అయ్యే లోపు అంటే ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసే టైంకే వాళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. క్యాంపస్ ఇంటర్వ్యూస్ వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రీకి రిలేట్ అయిన ప్రోగ్రామ్స్, ఇండస్ట్రీతో కనెక్ట్ అయిన ప్రోగ్రామ్స్ కాబట్టి సో నేను అందుకే 1-2 సార్లు చెప్తున్నాను ఏంటంటే అటెండెన్స్ ప్లేస్ మేజర్ రోల్ అండి. ఓకే, కాలర్స్ లైన్లో ఉన్నారు. విజయవాడ నుంచి స్వాతి గారు. స్వాతి గారు మాట్లాడండి. శ్రీకాంత్ గారు. నమస్తే స్వాతి గారు. మా బాబుది ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ చదివాడు సార్. ఓకే అండి. ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదివాడు, తర్వాత మ్యాథ్స్ అవ్వట్లేదని చెప్పి మళ్ళీ వేరే కాలేజ్ లో మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి వేసాము. ఈసారి బైపీసీ అన్నాడు. ఓకే. బైపీసీ తీసుకున్నాడు, కానీ అందులో కూడా బ్యాక్లాగ్స్ ఉన్నాయండి. ఓకే అండి. 2 ఉన్నాయి. ఓకే. బట్ ఏంటంటే బాబుని ఐడిల్ గా ఉంచడానికి ఇష్టం లేక ఇంకే ఫర్దర్ గా ఏం చేస్తే బాగుంటుందో అర్థం కావట్లేదు. ఓకే అండి. చాలామంది పేరెంట్స్కి కన్సర్న్ ఉంటుందండి. అంటే స్టూడెంట్స్కి ఇంటర్ సెకండ్ ఇయర్లో 1-2 సబ్జెక్ట్స్ అంటే మిగిలితే కనుక బ్యాక్లాగ్స్ ఉంటే మళ్ళీ 1 ఇయర్ అంతా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ 1 ఇయర్లో పిల్లలు ఈ ఏజ్లో ఎస్పెషలీ 17-18 ఇయర్స్ ఏజ్లో పిల్లలు ఆగతాయితనంగా తిరుగుతారు అన్న ఆందోళన తల్లిదండ్రుల్లో ఉంటుంది. బట్ ఈ కన్సర్న్ని దృష్టిలో పెట్టుకుని మేము ఒక చిన్న ఫేవర్ చేయగలుగుతామండి మీకు. అంటే డెఫినెట్గా మంచి ఇంట్రెస్ట్ ఉండే పిల్లలు, బాగా చదువుకునే పిల్లలు, ఎక్కడో ఒక చిన్న పొరపాటు మూలంగా 1-2 సబ్జెక్ట్స్ ఇంటర్లో ఫెయిల్ అవడం మూలంగా 1 ఇయర్ వేస్ట్ అవ్వకూడదని తల్లిదండ్రులు కన్సర్న్ ఉన్న వాళ్ళకి మేము చేయగలిగేది ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఓపెన్ స్కూల్ ఉంటుందండి. ఆ ఓపెన్ స్కూల్ త్రూగా మీకు ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ టు ఇంటర్మీడియట్ సర్టిఫికేషన్ వస్తుందండి. సో ఈ సర్టిఫికేషన్కి ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్కి ఒక 20 డేస్లో మేము ప్రిపేర్ చేసి స్టూడెంట్ని ఆ ఎగ్జామ్ రాపిస్తాం. ఆ ఎగ్జామ్ రాపిస్తే 99.9% పాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇది లాస్ట్ ఆప్షన్ అనమాట. ఫీజు కూడా కొంచెం చాలా తక్కువే ఉంటుందండి ఈ ఎగ్జామ్ అపియర్ అవ్వడానికి. సో ఆ ఫీజు కనుక మీరు పే చేస్తే ఆ ఎన్రోల్మెంట్ చేసేసి దానికి ఆ ఎగ్జామ్కి కావాల్సిన ప్రిపరేషన్ 5 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఆ 5 సబ్జెక్ట్స్ కనుక మీరు బాబు పాస్ అవ్వగలిగితే పాస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. నేను 100% అని చెప్పలేను, కానీ 99.9% స్టూడెంట్ అటెంప్ట్ చేసి బాగా కొంచెం రాయగలిగితే కనుక డెఫినెట్గా పాస్ అవుతాడని గ్యారంటీ ఉంది. సో ఇమీడియట్గా మీరు డిగ్రీలో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. 1 ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలాంటిది మేము ఫేవర్ చేసేది, మేము చెప్పేది చాలా సీరియస్గా. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అయిపోయినాయి, సెకండ్ ఇయర్లో 1 సబ్జెక్టు 2 సబ్జెక్టులో ఏదో ఇలాగా అంటే కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో మిగిలిపోయింది అన్న పిల్లలకు మాత్రం ఆ తల్లిదండ్రుల యొక్క కన్సర్న్ తీసుకునే ఇలాంటి ఫేవర్ చేయగలుగుతామండి. సో డెఫినెట్గా మీరు కనుక మా కాలేజీలో జాయిన్ చేయాలి అనుకుంటే ఒకసారి మీరు తప్పకుండా విజిట్ చేయండి. కాలేజ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యి, అంటే కొత్త బ్యాచ్ స్టార్ట్ అయిపోయి 1 వీక్ 10 డేస్ అయిపోయింది. సో మీరు ఇమీడియట్గా కొంచెం మీరు జాయిన్ చేయాలనుకుంటే మాత్రం ఇమీడియట్గా కాలేజీని కన్సల్ట్ చేయండి. మరో కాలర్ వైజాగ్ నుంచి జగదీష్ గారు. జగదీష్ గారు మాట్లాడండి చైర్మన్ గారితో. నమస్తే జగదీష్ గారు. సార్ పాప 80% బీబీఏ ఇంటర్ పాస్ అయింది సార్. బీబీఏలో జాయిన్ అవ్వాలనుకుంటారు సార్ మా కాలేజీలో. వెరీ గుడ్ అండి. 85% అంటే చాలా మంచి పర్సంటేజ్ వచ్చిందండి. అలాగే 80% నుంచి అబవ్ వచ్చిన వాళ్ళకి కాలేజ్ తరఫు నుంచే స్కాలర్షిప్స్ కూడా ఇస్తామండి. అకాడమిక్ పరంగా బాగా రాణిస్తున్నారు కాబట్టి పాపకి దగ్గరగా 25,000 నుంచి 50,000 దాకా ఫీజులో డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంది. క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయండి. ఓరియంటేషన్ క్లాసెస్ జరుగుతున్నాయి. సో సీరియస్ క్లాసెస్ కూడా నెక్స్ట్ వెన్స్డే థర్స్డే
ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఈ లోపు మీరు కాలేజీని కన్సల్ట్ చేసి అడ్మిషన్ తీసుకోవచ్చు. బీబీఏ ఈజ్ వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ అండి. అంటే బీబీఏ చదివిన పిల్లలకి ఉద్యోగం రాపోవటం అంటూ అసలు ఉండదు. 100% ఉద్యోగం వస్తుంది. కాకపోతే ఆ ఇండస్ట్రీకి తగ్గట్టు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇలాంటివన్నీ కూడా చాలా యాడ్ అవుతాయండి. సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ఇవన్నీ కూడా ఉంటే డెఫినెట్గా చాలా బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తుంది. అదే కాకుండా పాపని సెకండ్ సెమిస్టర్ నుంచే ఒక సెమిస్టర్ 6 months ఉంటుంది కాబట్టి ఆ 6 monthsలో 2 months తనకి ఇష్టమైన ఆర్గనైజేషన్కి, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్లో నాకు ఉద్యోగం చేయాలంటే టీసీఎస్లోనే ఇంటర్న్షిప్ పెడతాం, లేదు ఎల్ఎన్టీలో చేయాలి అని ఎల్ఎన్టీలో పెడతాం, లేదు ఎయిర్పోర్ట్స్లో చేయాలి అంటే ఎయిర్పోర్ట్స్లో పెడతాం. అలా పాప ఎక్కడ కావాలి అంటే అక్కడ ఇంటర్న్షిప్స్ పెడతాం, తనకి ఇష్టమైన ఇంటర్న్షిప్స్. సో దాంతో అక్కడ ఏంటంటే మీకు స్టైఫండ్ కూడా నెలకి 15,000 నుంచి 25,000 దాకా స్టైఫండ్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఇదంతా కూడా స్టూడెంట్ వేరియేషన్ ఉంటుంది. అంటే ఒక స్టూడెంట్కి 60 marks ఎలా వస్తాయో, ఒక స్టూడెంట్కి 80 marks ఎలా వస్తాయో, ఒక స్టూడెంట్కి 90 marks ఎలా వస్తాయో వాళ్ళ తెలివితేటల మీద వాళ్ళ కష్టం మీద ఆధారపడి ఉంటుంది అనమాట స్టైఫండ్ కూడా. సో అందుకని చెప్పి నేను అనేది ఏంటంటే వీలైనంత తొందరగా మీరు కాలేజీని కన్సల్ట్ చేయండి. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయినాయండి. బట్ ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ బీబీఏ. సికింద్రాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారండి, శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే శ్రీనివాస్ గారు. సార్ నా బాబు బీకామ్ కంప్యూటర్ ఫైనల్ ఇయర్ అయిపోయింది సార్. ఓకే అండి. అంటే ఏం తీసుకుంటే కోర్సు బాగుంటుందని కాల్ చేశాను సార్. ఫర్దర్గా చదువుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా అంటే ఏ డిగ్రీ ప్రోగ్రామ్ తర్వాత అయినా చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు ఆప్ట్ చేసుకునేది ఎంబీఏ అండి. ఎంబీఏ చేస్తే చాలా బాగుంటుంది. బీకామ్ చేశాడు కాబట్టి తను ఫైనాన్స్ స్పెషలైజేషన్, అంటే నేను ఇప్పుడే చెప్పకూడదు ఫైనాన్స్ స్పెషలైజేషన్ తీసుకుంటే బాగుంటుందని, సెకండ్ ఇయర్లో స్పెషలైజేషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి మీకు స్పెషలైజేషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో అప్పటికి ఫస్ట్ 1 yearలో బాబు యొక్క నాలెడ్జ్ ఏంటి, బాబు దేని మీద ఎక్కువ ఇష్టం చూపిస్తున్నాడు, ఎలాంటి ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకుంటున్నాడు, ఆ ఇండస్ట్రీలో ఎక్కడ వర్క్ చేయాలనుకుంటున్నాడు, అంటే ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలనుకుంటున్నాడో ఇవన్నీ కూడా మనం ఒక 1 year అబ్జర్వ్ చేసినాక సెకండ్ ఇయర్లో నిజంగానే బీకామ్ అన్నది ఏంటంటే ఫైనాన్స్ కనెక్టింగ్ కాబట్టి ఫైనాన్స్తో పాటు ఇంకొక స్పెషలైజేషన్ హెచ్ఆర్ కానీ, మార్కెటింగ్ కానీ, ఐటీ కానీ ఈ మూడిట్లో ఇంకొక స్పెషలైజేషన్ కూడా యాడ్ చేసి 2 స్పెషలైజేషన్స్ చేపించవచ్చు. సో ఏ ఆర్గనైజేషన్లోకి అండి అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ, ఐటీ డిపార్ట్మెంట్ కానీ ఈ 4 డిపార్ట్మెంట్స్ లేకుండా ఎలాంటి కంపెనీ కూడా ఉండదు, ఎలాంటి ఆర్గనైజేషన్ కూడా ఉండదండి. సో ఈ 4 స్పెషలైజేషన్ చేసిన పిల్లలకి ఎక్కడైనా కానీ ఉద్యోగాలు వస్తాయి, ఏ ఆర్గనైజేషన్లో అయినా ఉద్యోగాలు వస్తాయి. సో అందుకని చెప్పే మా ఉద్యోగం అన్నది 100% రావటమే కాదండి, ఆ ఉద్యోగంలో బాగా రాణించడానికి ముఖ్య కారణం ఐఐపి ప్రోగ్రామ్. అంటే మన ప్రోగ్రామ్ త్రూగా ఏంటంటే ఫస్ట్ 1 year కాలేజ్కి వచ్చి సెకండ్ ఇయర్ అంతా వర్క్ చేస్తూనే ఉంటాడనమాట. సెకండ్ ఇయరే జాబ్ వచ్చేసినట్టే. సో అక్కడి నుంచి జాబ్ చేస్తున్నట్టు ఉంటుంది కాబట్టి ఇంకా ఫైనల్ ఇయర్ కోర్స్ కంప్లీట్ అయిపోయినాక ఇంకా ఉద్యోగం రాదు అన్న ప్రసక్తి లేదండి. డెఫినెట్గా మంచి ఉద్యోగం ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. మీ పరంగా యాజ్ అ పేరెంట్స్, స్టూడెంట్స్ పరంగా మీరు చేయాల్సిన ఓన్లీ థింగ్ ఏంటంటే రెగ్యులర్గా బాబు కాలేజ్కి వస్తున్నాడా లేదా అని మీరు అబ్జర్వ్ చేయాలి. బాబు కూడా రెగ్యులర్గా కాలేజ్కి రావాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే, ఐఐపి అంటున్నారు. ఐఐపి అంటే ఏంటి, దాని ప్రత్యేకతలు ఏంటి? అట్లాగే చాలా హోటల్ మేనేజ్మెంట్ ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్, ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకతలు ఏంటండి? డెఫినెట్గా ఐఐపి ప్రోగ్రామ్ అండి. అంటే చాలా అన్ని కాలేజీలు కూడా చాలా మంచి ఎడ్యుకేషన్ ఇస్తాయి, దాంట్లో డౌట్ లేదండి. మంచి ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాయి. బట్ ఆ ప్లేస్మెంట్ వచ్చినాక స్టూడెంట్ ఆ ఉద్యోగంలో బాగా రాణించాలి. ఆ ఉద్యోగంలో బాగా రాణిస్తేనే అతనికి అక్కడ ఉద్యోగం పర్మనెంట్ అవుద్ది. ఆ ఉద్యోగం పర్మనెంట్ అయితేనే అతనికి ఫ్యూచర్లో మంచి ప్రమోషన్స్ వస్తాయి. ఆ ప్రమోషన్స్ వస్తేనే మంచి శాలరీ హైక్స్ వస్తాయి. సో తనకి ఆల్మోస్ట్ 35 years 40 years కెరియర్ అంటే ప్రొఫెషనల్ కెరియర్లో బాగా రాణించాలి అంటే ఇది ఫ్యాగ్ ఎండ్ అండి. అంటే డిగ్రీ ప్రోగ్రామ్స్ అయినా, మాస్టర్స్ ప్రోగ్రామ్స్ అయినా ఆ స్టూడెంట్కి ఇంకా ఆఖరి చదువులు అనమాట. ఈ చదువుల తర్వాత ఇంకా ప్రొఫెషనల్ లైఫ్లోకి వెళ్ళిపోతాడు. ఆ ప్రొఫెషనల్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు ఒక్క చదువు ఒక్కటే చెప్తే సరిపోద్దా అన్నది మేము ఆలోచించామండి. ఇది ఆ చదువు ఒక్కటే కాకుండా ఎక్కడైతే ఆ పర్టికులర్ స్టూడెంట్ ఉద్యోగం చేయాలని అతనికి ఆశగా ఉందో, అతను ఎక్కడైతే ఉత్సాహం చూపిస్తున్నాడో అలాంటి ఆర్గనైజేషన్లోనే సెకండ్ సెమిస్టర్ నుంచే ఇంటర్న్షిప్స్ చేపిస్తే అది ఆ స్టూడెంట్కి చాలా అడ్వాంటేజ్ అవుద్ది. ఆ ఇంటర్న్షిప్స్ మూలంగా అక్కడ ఆ కంపెనీకి వెళ్ళి వర్క్ చేయడం మూలంగా అక్కడ ఎంప్లాయీస్ ఎలా ఉంటారు, ఆ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది, ఆ ఆర్గనైజేషన్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆర్గనైజేషన్లో మనం ఎలా రాణించాలంటే మనం ఎలాంటి మెలకువలు తెలుసుకోవాలి, ఎలా రాణించగలగాలి, ఇవన్నీ కూడా స్టూడెంట్ 2 years
ఇయర్స్ 2.5 years అక్కడ వర్క్ చేస్తాడు కాబట్టి చాలా బ్రహ్మాండంగా నేర్చుకుంటాడు. అంటే ఐఐపి అంటే ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, చదువుని ఇండస్ట్రీని ప్యారలల్గా తీసుకెళ్తూ చదువుకుంటూనే స్టూడెంట్ని ఉద్యోగం చేపిస్తూ, చదువుకుంటూనే స్టూడెంట్కి ఉద్యోగంలో ఎక్స్పీరియన్స్ తెప్పిస్తూ, చదువుకుంటూనే ఎక్స్పోజర్ తెప్పిస్తూ, అలాగే చదువుకుంటూనే డబ్బులు సంపాదిస్తూ, ఇవన్నీ చేయటం మూలంగా స్టూడెంట్కి కాన్ఫిడెన్స్ లెవెల్స్తో పాటు చాలా మంచి ఎక్స్పోజర్ వస్తుందండి. ఈ ఎక్స్పోజర్ సర్టిఫికేట్ రూపంలో అతని దగ్గర ఉంటుంది. కంపెనీలో ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాడో ఆ కంపెనీ వాళ్ళు ఇక్కడ వర్క్ చేసినట్టు కూడా వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి ఆ సర్టిఫికేట్ రెజ్యూమ్లో మనం పెట్టుకుంటాం కాబట్టి డిగ్రీ సర్టిఫికేట్ ఇటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ రెండు ఉండటం మూలంగా ఫస్ట్ ఉద్యోగం రావటమే కాదండి, ఆ ఉద్యోగంలో బ్రహ్మాండంగా రాణించగలుగుతాడు స్టూడెంట్, అంటే బాగా పర్ఫామ్ చేయగలుగుతాడు. ఆ పర్ఫామ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అతనికి ప్రమోషన్స్, శాలరీ హైక్స్ వస్తాయి. సో మిగతా కాలేజీలో చదివిన స్టూడెంట్ కంటే మన స్టూడెంట్ ఎప్పుడూ కూడా 2 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ 2 years సీనియర్ అవుతాడండి పక్క కాలేజీలో చదివిన స్టూడెంట్ కంటే కూడా. రైట్, మరో కాలర్ హైదరాబాద్ నుంచి వేణి గారు ఉన్నారు. వేణి గారు మాట్లాడండి శ్రీకాంత్ గారితో. సార్ నమస్తే అండి. నమస్తే వేణి గారు. సార్ ఇప్పుడు మా బాబు వచ్చి కొంచెం బిలో యావరేజ్ స్టూడెంట్ సార్ వాడు. ఓకే అండి. కాకపోతే ఏంటంటే అదర్ యాక్టివిటీస్ లో బాగా ఉంటాడు. ఓకే. సో ఈ హోటల్ మేనేజ్మెంట్ అనేది కెరియర్ బాగుందని మా ఫ్రెండ్ వాళ్ళ బాబు మీ దాంట్లోనే చదువుకున్నాడండి. వెరీ గుడ్ అండి. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే బాగుంది, సన్ కాలేజ్ లో ఆపర్చునిటీస్ అవి కూడా చాలా బాగున్నాయి అని అన్నారు సార్. ఓకే అండి. ఒకసారి అందుకే మీ నోట్ ద్వారా విందాం, అసలు ఎంతవరకు మా బాబుకి బిలో యావరేజ్ స్టూడెంట్ అని ఎంతవరకు సపోర్ట్ చేయగలరు, అబ్రాడ్ పంపిద్దామని అనుకుంటున్నాం సార్ మేము మాక్సిమం. తప్పకుండా అండి. చాలామంది తల్లిదండ్రులకి ఇలాంటి సమస్య ఉంటుందండి. పిల్లలు బాగా చదివితే అంటే 80% 90% వస్తేనే మా బాబు బాగా చదువుతున్నాడు అని అనుకుంటారనమాట. అలా కాదండి, బాబుకి 40% వచ్చినా 50% వచ్చినా మిగతా క్వాలిటీస్ అంటే 80% 90%లో వచ్చిన పిల్లలకి లేని క్వాలిటీస్, మంచి క్వాలిటీస్ ఈ మన బాబు దగ్గర ఉండొచ్చు. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ లాంటివి, అంటే ఒక 10 మంది బాబుతో పాటు తిరుగుతున్నారు, బాబుతో పాటు బాబు చెప్పింది వింటున్నారు అంటే అతనికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నట్టు. మనం ఏమనుకుంటామంటే ఆగితాయితనంగా తిరుగుతున్నాడు అనుకుంటాం అనమాట. కాదండి, ఇవన్నీ కూడా ఏంటంటే మనం జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక బాబు యొక్క క్వాలిటీస్ అంటే పాజిటివ్ క్వాలిటీస్ ఏమున్నాయో కూడా నెగిటివ్ థింగ్స్లో నుంచి మనం తీసుకోవచ్చు అనమాట. సో ఆ పాజిటివ్ థింగ్స్లో నుంచే మనం బాబుకి మంచి ట్రైనింగ్ ఇప్పించగలిగితే కనుక చాలా బ్రహ్మాండంగా రాణిస్తాడు. సో బాబుకి కనుక మంచి అంటే స్మైలింగ్ ఫేస్ ఉంది, మంచి పర్సనాలిటీ ఉంది, పేషెన్స్ అంటే సహనం చాలా బాగుంది, తను మాట్లాడే ఎదుటి మనుషులకి చాలా బాగా నచ్చుద్ది, తను బాగా కన్విన్స్ చేయగలుగుతాడు అనుకున్నప్పుడు డెఫినెట్గా హోటల్ మేనేజ్మెంట్ తీసుకుంటే చాలా బ్రహ్మాండంగా రాణిస్తాడండి. దీనికి మార్కులకి సంబంధమే లేదనమాట. ఇక్కడ ఎక్కువగా ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ కాబట్టి ఎక్కువగా ప్రాక్టికల్స్ చేయాల్సిన వర్క్ అంటే రాసి చేయాల్సిన దానికంటే కూడా మనం మాట్లాడి చేయాల్సింది, చూసి చేయాల్సింది, ఇలాంటి సూపర్వైజ్ చేయాల్సిన పనులు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇలాంటి పిల్లలు మార్కులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అంటే ఈ యాంగిల్లో కనుక బాబు బాగా రాణించగలిగితే కనుక డెఫినెట్గా చాలా బ్రహ్మాండంగా హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసినాక ప్లేస్మెంట్ అన్నది గ్యారంటీగా వస్తుంది, ఎష్యూర్ చేయగలుగుతామండి. ఈ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ అంటారా, ఇవాళ రోజున హోటల్ మేనేజ్మెంట్ చదివిన పిల్లలకి చాలా ఈజీగా ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ వచ్చేస్తున్నాయండి. చాలామంది ఏమనుకుంటారంటే చాలా చిన్న చిన్న హోటల్స్లో వస్తాయి అనుకుంటారు. కాదండి, 7 star హోటల్స్, 7 star డీలక్స్ హోటల్స్, 5 star హోటల్స్, 5 star డీలక్స్ హోటల్స్, సన్ ఇంటర్నేషనల్లో చదివిన పిల్లలందరికీ కూడా అబౌవ్ 3 star హోటల్స్లోనే ఉద్యోగాలు ఉంటాయి కానీ బిలో 3 star హోటల్స్లో ఉద్యోగాలు అసలు మేము ఇవ్వము, పంపించమండి. 3 star, 5 star, 7 star హోటల్స్. ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే కనుక 5 star, 7 starలోనే పెడతాం అనమాట. సో అక్కడికి వెళ్ళేటప్పుడు మీకు కొంచెం చిన్న ఖర్చు దానికి, అంటే వీసా ఛార్జెస్ కానీ ఎయిర్ ఫేర్ కానీ అది కొంచెం ఎక్స్ట్రా మీకు ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ కావాలంటే మీరు అది పే చేయాల్సి ఉంటుందండి. అంతకంటే ఎక్కువగా మీరు ఏం పే చేయక్కర్లేదు. కాలేజ్ ఫీజు వచ్చి టోటల్గా 3 yearsకి 1 lakh rupees. దీంట్లోనే యూనిఫామ్స్, బుక్స్, స్టేషనరీ, స్టడీ మెటీరియల్ అన్నీ ఇవ్వటమే కాకుండా కాలేజీకి సంబంధించిన ప్రతిదీ మేమే ఇస్తాం. స్టూడెంట్ బయట ఒక్కటి కూడా ఏది పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ కానీ, ఇంటర్నేషనల్ ట్రైనింగ్ కానీ, ఇంటర్నేషనల్ టూర్ అన్నది మన కాలేజీలో చదివే ప్రతి స్టూడెంట్కి 100% ప్రతి స్టూడెంట్ని తీసుకెళ్తామండి. హైదరాబాద్లో జాయిన్ అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మళ్ళీ ల్యాండ్ అయ్యేదాకా అతనికి అయ్యే ప్రతి ఖర్చు కూడా ఎయిర్ ఫేర్ దగ్గర నుంచి, వీసా ఛార్జెస్ దగ్గర నుంచి, అక్కడ లోకల్లో హోటల్ ఖర్చులు కానీ, అక్కడ స్టే కానీ, అక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ అన్నీ కూడా కాలేజే పెట్టుకుంటుందండి. దానికి ₹1 కూడా మేము ఛార్జ్ చేయం. సో ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ చదువుకునేటప్పుడే ఇస్తాం కాబట్టి పిల్లలకి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాలర్స్కి చాలా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించారు మీ సన్ ఇంటర్నేషనల్ అందిస్తున్న కోర్సెస్కి సంబంధించి. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి ఎన్ కెరియర్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.